సో మున్సిపల్ ఎన్నికలు అయితే ముగిసాయి. ఖచ్చితంగా రేపు జరగబోయే గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి. సో ఈ గ్రేటర్ ఎన్నికలు చాలా కీలకం. రేపు భవిష్యత్తులో రాబోయే ఎన్నికలకి ఈ హైదరాబాద్ నగరం అనేది, ఎందుకంటే గతం కంటే ఇప్పుడు 3 కార్పొరేషన్లు అయ్యాయి కాబట్టి, సుమారుగా 300 వార్డులు అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా మేయర్పేటలు మొత్తం 3 ఉంటాయి. గతంతో పోలిస్తే ఈసారి మేయర్పేటలు 3 ఉంటాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఈసారి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ మేయర్ ఎన్నికల్లో ఓటర్స్ అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఓటర్స్ చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కూడా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఇదే ఓటింగ్ కనుక రేపు అంటే పబ్లిక్ మూడప్ సిచ్యువేషన్ చూస్తే అందరు ఓటర్స్ని కూడా మనం క్యాచ్అప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ పబ్లిక్ నాడు ఏ రకంగా ఉందో దాన్ని బేస్ చేసుకునే రేపు భవిష్యత్తు రాకపోయే ఎన్నికలకి ఇది ఒక పబ్లిక్ నాడు అని చెప్పుకోవచ్చు. అంటే ఇది సెమీఫైనల్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి రేపు జరగబోయే అంటే మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సింగిల్గా వెళ్ళినా తప్పు ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ జనసేన పార్టీ సింగిల్గా వెళ్ళినా తప్పు ఉంటుంది. ఇక్కడ ప్రధానాంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ తోటి కలిసి పోటీ చేయాలని భావిస్తుంది. అదేవిధంగా జనసేన పార్టీ కూడా బీజేపీతో కలిసి పోటీ చేయాలనుకుంటుంది. ఇక్కడ మనం చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ సింగిల్గా పోటీ చేసి నష్టపోయింది, జనసేన పార్టీ కూడా సింగిల్గా పోటీ చేసి నష్టపోయింది. సో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు, అంటే కొన్ని స్థానాల్లో పోటీ చేసింది కానీ పొత్తు పరంగా అయితే ఎక్కడ ముందుకెళ్ళలేదు. ఇక్కడ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అలాంటి వాతావరణం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సో ఖచ్చితంగా బీజేపీ పార్టీతో కానీ జనసేన కలవాలి, జనసేన పార్టీతో బీజేపీ కలవాలి, లేదంటే బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి పోటీ చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రిజల్ట్కి ఇలాంటి రిజల్టే కొనసాగించే అవకాశం ఉంటాయి. పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ఫేవరబుల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికలు కేవలం మున్సిపాలిటీలోనే కాకుండా రేపు జరగబోయే జిహెచ్ఎంసీలు కూడా అత్యంత కీలకం. ఇప్పటి నుంచే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఈ అయితే మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 116 డివిజన్లో 81 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికల్లో కూడా మనం బాగా వేయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్లో బలమైన పట్టు ఉంది. సో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అటు శేర్లింగంపల్లి కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, మాదాపూర్ కావచ్చు, ఇలా హైదరాబాద్ సిటీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్న సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలమైన పాగా వేయాలి, ఖచ్చితంగా మెజార్టీ సీట్లు సాధించుకోవాలి అని అనుకుంటే రేపు భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడాలని అనుకుంటే కూడా ఖచ్చితంగా ఈసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో గ్రేటర్ ఎన్నికల్లో బలమైన పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించగలిగితేనే ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో అటు మున్సిపల్లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది, మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ యొక్క గ్రేటర్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగలిగితే ఖచ్చితంగా రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి బెస్ట్ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటాయి. దానికోసమే రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇప్పటికే పిసిసి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా బలమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నిటికంటే ప్రధాన అంశం అంటే బీసీ రిజర్వేషన్ల అంశం. సో మొన్న బీసీ రిజర్వేషన్ల అంశం ఇవ్వకపోయినా సరే 60% సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అన్న అంశాన్ని బలంగా ప్రచారం చేశారు. ఈరోజు బీసీ రిజర్వేషన్ల అంశం ఆ సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా పెండింగ్లో ఉంది. గవర్నమెంట్ తరఫున కూడా వాదాలు వినిపిస్తారు. కానీ బీసీ రిజర్వేషన్ల అంశం అనేది చాలా కీలకం. రేపు ఈ హైదరాబాద్ సీట్లో ఎక్కువ శాతం బీసీలు ఉంటారు కాబట్టి బీసీ రిజర్వేషన్లు కూడా చాలా కీలకం. కాబట్టి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఒక స్పష్టత ఇవ్వగలిగితే కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు జరగబోయే గ్రేటర్ ఎన్నికలు చాలా కీలకం. ఎందుకంటే గతంలో ఒకే కార్పొరేషన్ జరిగే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఇప్పుడు 3 కార్పొరేషన్లు అవుతాయి, 3 మేయర్లు అవుతారు. కాబట్టి ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకం. అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా కీలకంగా అయ్యే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకి ఇది సెమీఫైనల్గా మారే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.